డెఫినెట్గా తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడే శక్తి ఉన్న నాయకునిగా గుర్తించారు. ఎందుకు గుర్తించారు అంటే బీజేపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆయన పోలే, ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినా పోలే. అంటే డెఫినెట్గా ఆయన నిలబడగలుగుతాడు. అటు డిఎంకే పార్టీ పోటీగా ఏఐడిఎంకే ఎప్పుడైతే బీజేపీకి అనుబంధంగా మారిపోయిందో, ఇది తమిళనాడులో ఇంకొక ద్రావిడ పార్టీ ఉన్న వాస్తవంగా మీరు ఇంతమంది అన్నట్టు ఇది ద్రావిడ పార్టీల ఓటమి కాదు, ద్రావిడ పార్టీల విజయమే. ఎందుకంటే ఆయన కూడా నేను ద్రావిడ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నా అని చెప్పి ప్రకటించుకున్నాడు. నెంబర్ 2, బీజేపీ నాకు సైద్ధాంతిక శత్రువు అని ప్రకటించుకున్నాడు. నెంబర్ 3 ఏంటంటే సెక్యులర్ పార్టీగానే కొనసాగుతా అని చెప్పాడు, హిందుత్వ పార్టీగా ఉంటా అని చెప్పలేదు. నెంబర్ 4, హిందీ ప్రభావానికి హిందీ ప్రాబల్యానికి వ్యతిరేకంగా పోరాడతా అని చెప్పినవాడు. ఇన్ని ఉన్నాయి కాబట్టి విజయ్ నమ్మిళ్ళు. స్టాలిన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరికి ఓటేయాలని ప్రజలు ఆలోచించినప్పుడు విజయ్ అవ్వబడ్డాడు. ఎందుకంటే విజయ్లో మరో స్టాలిన్ ఉన్నాడు, విజయ్ పార్టీలో మరో డిఎంకే ఉంది, విజయ్ సిద్ధాంతంలో మరో ద్రావిడ సిద్ధాంతమే ఉంది. కాబట్టి తమిళనాడు ప్రజల నాడికి ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా విజయ్ లేడు, అనుకూలంగానే ఉన్నాడు. దాంతోపాటు ఇంకా ప్లస్ అయిన విషయాలు ఏంటంటే కొంత మార్పు చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు విజయ్ చెప్పినట్టు ఏఐడిఎంకేను డిఎంకేను చూసి 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 ముఖం మొత్తింది. 40-50 ఏళ్ళ నుంచి ఇవే ముఖాలు ఇవే సిద్ధాంతాలు కదా, కొంత మార్పును చూద్దాం. ఈయన చెప్పిన మార్పు ఏంటిది? అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామనేది ఒకటి. తర్వాత ఇంత ప్రాంతీయ పార్టీలు ఇంత ఉన్నా కానీ ఆయన కూడా మళ్ళీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం, వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నించడం. అంటే కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ వీలేనా, ఇంకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం లేదా అనేది కూడా ప్రజలలో ఆయన బాగా తీసుకుపోగలిగారు విజయ్. ఏదేమైనప్పటికీ ఇంకొక పాయింట్ ఏంటంటే అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ నిలబెట్టుకున్నది, పశ్చిమ బెంగాల్లో గవర్నమెంట్లోకి వచ్చింది. ఈ రెండు సానుకూలతలు ఉన్నప్పటికీ దక్షిణాదిలో ప్రాబల్యం పెంచుకోవాలనే బీజేపీ ప్రయత్నాలు వరుసగా విఫలమవుతున్నాయి. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండో రాష్ట్రం నుంచి మూడో రాష్ట్రానికి ఎదిగింది. ఇంతకుముందు ఓన్లీ తెలంగాణ కర్ణాటకలోనే ఉండే, ఇవాళ కేరళ కూడా తోడైంది దానికి. ఎట్ ది సేమ్ టైం తమిళనాడులో కానీ కేరళలో కానీ బీజేపీ ప్రభావం చూపలేకపోతున్నది. అంటే భారతదేశం అంతా కూడా ప్రభావం చూపగలిగిన దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభావం చూపలేకపోతున్నది. ఈ విషయాన్ని బీజేపీ శ్రేణులు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఉత్తరాది పార్టీగానే ఉండబోతున్నదా, దక్షిణాది పార్టీగా ఎప్పటికీ ప్రజలు దీన్ని గుర్తించరా? ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలే బీజేపీకి నిజమైన ప్రత్యామ్నాయంగా ఉన్నాయి, నిజం. అందుకే బీజేపీ ఏం చేస్తున్నదంటే 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు ప్రాంతీయ పార్టీల పతనానికి ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ను, ఆంధ్రప్రదేశ్లో జగన్ను, కేజ్రీవాల్ను, అంటే వాళ్ళకు దగ్గరున్నా దూరమున్నా అనగదొక్కడం, పతనం చేయడం ఖాయం. అంటే మన భాష పతనం కావచ్చు, కానీ వాళ్ళ భాషలో ఏంటంటే ఒక జాతీయవాదాన్ని, ఒక ఏక భారత్ అనే ఒక నినాదంతో పోవాలి, భారతదేశానికి మొత్తం ఒకే జాతీయ పార్టీ ఉండాలి, ఒక భావనతోనే ప్రజలందరూ ముందుకు పోవాలి, ఇన్ని వైరుధ్యాలు ఉండొద్దు అనేది వాళ్ళ పార్టీ భావన కావచ్చు. కానీ దానికి ప్రాంతీయ పార్టీలు అడ్డంకి ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలను తొలగించుకోవడం, తప్పించడం అనేది బీజేపీ యొక్క ప్రణాళిక. అందులో భాగంగా వాళ్ళ మిత్రులను కూడా అణచివేశారు. నవీన్ పట్నాయక్ అనేవాడు జీవితంలో ఎన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయలే, ఎప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయనను పతనం చేసింది అక్కడ. నితీష్ కుమార్ అంటే ఆయనతోనే విజయ్ సార్ ఇంకా కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు ఉత్తరాది రాష్ట్రాలకి బీజేపీ పరిమితమైన, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా ఎక్కడ కనిపించడం